అది ఒక పచ్చని పల్లెటూరు. అక్కడ రాజు జీవితం చాలా సాధారణంగా ఉండేది. అతడు బీటెక్ పూర్తి చేశాడు. కానీ కంపెనీల్లో జాబ్ రాలేదు. దాంతో అతడు ఊరిలోనే స్వయం ఉపాధిని ఎంచుకున్నాడు. ఒక చిన్న బైక్ సర్వీస్ అలాగే మొబైల్ రిపేర్ షాప్ని పెట్టుకున్నాడు. ఉదయం 8 నుంచి రాత్రి 9 వరకు పని. చేతుల్లో ఎప్పుడు గ్రీజ్ మరకలు, ముఖంలో అలసట. కానీ గుండెల్లో ఒక చిన్న ఆశ, ఏదో ఒకరోజు ఖచ్చితంగా మంచి జీవితాన్ని పొందుతాను అని. అదే గ్రామంలో సౌమ్య. ఆమె ఇంటర్ పూర్తి చేసి నీట్ రాసి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ సాధించింది. కానీ ఆనందం కంటే ఆందోళన ఎక్కువ. ఫీజు, హాస్టల్, పుస్తకాలు, ల్యాబ్ ఖర్చులు. సంవత్సరానికి 6 లక్షలకు పైగా అవసరం. తండ్రి చిన్న క్లర్క్ జాబులో ఉన్నాడు. అమ్మ ఇంటి పనులు చేసుకుంటుంది. సౌమ్య రోజు స్కూటర్ తీసుకుని షాప్ దగ్గరికి వచ్చేది. చిన్న చిన్న రిపేర్లు చేయించుకునేది. ఒకరోజు వర్షంలో స్కూటర్ స్టార్ట్ కాలేదు తను ఎక్కడికో పని మీద వెళ్ళేటప్పుడు. దాంతో రాజు సరిచేస్తూ ఉంటే సౌమ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాజు, నా దగ్గర డబ్బులు లేవు, కానీ నాకు మెడికల్ చదవాలని ఉంది, కానీ ఇంట్లో పరిస్థితులు అంటూ ఆమె గొంతు తడబడింది. రాజు ఆమెను చూసి ఎంతో బాధపడ్డాడు. అప్పుడు చెప్పాడు, సౌమ్య, నువ్వు బాధపడకు, నువ్వు చదువుకో, నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇప్పుడు నీ కల నా కల అయిపోయింది అని అతడు చెప్పాడు. సౌమ్య మొదట అంగీకరించలేదు. కానీ రాజు మాటల్లో ఉన్న నిజాయితీ చూసి ఒప్పుకుంది. రాజు తన షాప్ని బ్యాంక్లో తనఖా పెట్టాడు. అమ్మ యొక్క బంగారపు గొలుసును, రింగుల్ని అమ్మాడు. నెలకు 35 నుంచి 45 వేలు సౌమ్యకు పంపేవాడు. రాజు రోజు షాపు పనిచేసి రాత్రి 10 గంటల నుంచి 4 గంటల వరకు ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో లారీ డ్రైవర్గా పనిచేసేవాడు. చలికాలంలో రాత్రి డ్రైవింగ్ చేస్తూ చేతులు గడ్డ కట్టేవి. నిద్ర సరిగ్గా ఉండేది కాదు. ఒక్క పూట తినకుండా నెలాఖరు వరకు సేవ్ చేసి పంపేవాడు. ఫోన్లో సౌమ్య చెప్పేది, రాజు, నువ్వు ఎంతో చేస్తున్నావు, నేను డాక్టర్ అయ్యాక నీకు అన్నీ ఇస్తాను, మనమిద్దరం పెళ్లి చేసుకుందాము అని. రాజు నవ్వేవాడు, నువ్వు చదువుకో అని. సౌమ్య ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఇంటర్న్షిప్ అయ్యాక రిజిస్ట్రేషన్ అయ్యింది. ఆమె ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్గా జాయిన్ అయింది. సంపాదన మొదలయ్యింది. రాజు ఆనందంతో ఫోన్ చేశాడు, సౌమ్య, ఇప్పుడు నీ జీవితం బాగుంది కదా, నువ్వు అనుకున్న కల నెరవేరింది కదా, ఇప్పుడు మనం కలిసి ఉండవచ్చును, ఇక నా లోన్లు కూడా తీర్చుకుంటాను అని. కానీ సౌమ్య గొంతు మారిపోయింది. రాజు, నా లైఫ్ ఇప్పుడు బిజీగా ఉంది, నేను డాక్టర్ అయ్యాను, నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, నాది ఇప్పుడు ఒక పెద్ద సొసైటీ, నీ సొసైటీలో నేను కలవలేను, నీకు నాకు మధ్య చాలా గ్యాప్ ఉంది, నేను ఒక డాక్టర్ని, నువ్వొక మెకానిక్వి, మన ఇద్దరికి ఎలా కుదురుతుంది? కుదరదు, మన మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంది. నాకు మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఒక సీనియర్ డాక్టర్ కుటుంబం నుంచి వచ్చింది ఆ సంబంధం. నువ్వు ఇక నుంచి నాకు కాల్ చేయవద్దు, నువ్వు చేసిన దానికి థ్యాంక్స్, ఇక ఇక్కడితో మనం ముగిసేద్దాం అని. అది విని రాజు ఎంతో షాక్ అయ్యాడు. కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. అతడు షాప్ మూసేశాడు. గుండెల్లో ఖాళీ, ఒక పెద్ద బాధ. లోన్ ఈఎంఐలు వచ్చాయి. షాప్లో ఇన్కమ్ లేదు. అమ్మ ఆరోగ్యము పాడైంది. దాంతో రాజు డిప్రెషన్లో పడిపోయాడు. రోజులు గడిచాయి. అతనికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ బాధ అతన్ని ఊరికే ఉండనివ్వడం లేదు. బాగా ఆలోచించాడు. ఆ ఊర్లో ఉండలేకపోయాడు. దాంతో అతడు ఆ ఊరు వదిలి హైదరాబాద్ వచ్చాడు. అక్కడ ఒక చిన్న ఐటీ కంపెనీలో సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ చేశాడు. రాత్రులు ఆన్లైన్ కోర్సులు చదివాడు. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కోసం 3 ఏళ్లు హార్డ్ వర్క్ చేశాడు. ఫెయిల్ అయ్యాడు. కానీ వదలలేదు. మళ్ళీ ప్రయత్నించాడు. అలా 3 సార్లు ప్రయత్నించాడు. కానీ 4వసారి ఐబీపీఎస్ పీఓ క్రాక్ చేశాడు. ఇప్పుడు ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నాడు. లోన్లు తీర్చాడు. అమ్మకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు అతడి జీవితం స్థిరపడింది. సౌమ్య మాత్రం ప్రైవేట్ ప్రాక్టీస్ మొదలుపెట్టింది. మంచి క్లినిక్ పెట్టింది. కానీ ఆమెలో మార్పు వచ్చింది. పేషెంట్స్ నుంచి అనవసర టెస్టులు చేయించి కమిషన్ తీసుకోవడం, ఓవర్ ఛార్జింగ్, కొన్ని కేసుల్లో నెగ్లిజెన్స్. ఒకరోజు ఒక పేషెంట్ ఫ్యామిలీ కంప్లైంట్ చేసింది, మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల రోగి మరణించాడు అని. కేసు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. మెడికల్ కౌన్సిల్ ఇన్వెస్టిగేషన్ మొదలైంది. సౌమ్య లైసెన్స్ సస్పెండ్ అయింది. కోర్టు కేసు రన్ అయింది. ఆమె ప్రాక్టీస్ మూసివేయబడింది. ఆర్థికంగా ఇబ్బంది పడింది. పెళ్లి కూడా బ్రేక్ అయిపోయింది. ఆమె స్టేటస్ ఇప్పుడు డౌన్ అయిపోయింది. రాజు దాన్ని తెలుసుకున్నాడు. ఒక ఫ్రెండ్ చెప్పాడు అతనికి. కానీ అతడు విని ఏమీ ఆలోచించలేదు. ఒకరోజు అమ్మతో కలిసి ఊరికి వచ్చాడు. పాత షాప్ ఇప్పుడు ఖాళీగా ఉంది. రాజు నిలబడి అక్కడ అనుకున్నాడు, నేను నా పట్ల జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోలేదు, కానీ నా గుండెల్లో ఉన్న గాయం మాత్రం తగ్గలేదు. సౌమ్య డాక్టర్ అయింది, కానీ మనిషిగా ఓడిపోయింది. నేను ఓడిపోలేను, నేను బ్రతికాను.
ప్రతీకారం నేను తీర్చుకోలేదు, ఆ భగవంతుడే తీర్చాడు అని. జీవితం అలా కొనసాగింది. రాజు తన పని చేస్తూ అమ్మతో సంతోషంగా ఉన్నాడు. సౌమ్య గురించి ఆలోచించడం మానేశాడు. కానీ ఆ హామీలు, ఆ త్యాగాలు అవి ఎప్పటికీ మర్చిపోలేని గుర్తులుగా మిగిలాయి. సౌమ్య పరువు పోయింది. చదువుకున్నదంతా వేస్ట్ అయిందన్నట్టుగా అయిపోయింది. బ్రేకింగ్ న్యూస్ అంతా టీవీలో వచ్చింది. ఆమె ఎక్కడా ముఖం చూపించలేకపోయింది. దాంతో ఇక తనకు రాజే దిక్కు అంటూ రాజు దగ్గరికి వచ్చింది. తాను తప్పు చేశానని, తనను క్షమించమని, ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను అని అన్నది. ఆమెను ఒక చూపు చూసిన రాజు అన్నాడు, నేను నీతో పెళ్లి గురించి అసలిప్పుడు ఆలోచించడం లేదు. నీకు నాకు సంబంధం లేదు. నీ స్టేటస్ వేరే, నా స్టేటస్ వేరే. నువ్వు నీ స్టేటస్లో హ్యాపీగా ఉండు. నేను నా స్టేటస్లో నాకు తగిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. ఇక నువ్వు వెళ్ళిపోవచ్చును అని. ఆ మాటలు విని ఆమె చేతులు ఎత్తి ప్రాధేయపడుతూ, రాజు ప్లీజ్ నన్ను క్షమించు అంటూ ప్రాధేయపడింది. కానీ రాజు ఆమె మాటల్ని వినిపించుకోలేడు. ఆమెను అక్కడి నుంచి పంపించేశాడు. ఆమె ఏడుస్తూ వెళ్ళిపోయింది. తర్వాత రాజు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు తన భార్య అలాగే తన అమ్మతో చాలా సంతోషంగా ఉన్నాడు రాజు.